ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగేటటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇండ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇండ్ల స్థలాలు ఇస్తామని, ఇండ్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేస్తామని, పట్టాలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. అయినా సరే ఇప్పటి వరకు ఇండ్లు నిర్మించడం లేదు, గుడిసెలేసుకున్నటువంటి వాళ్లకు పట్టాలు ఇవ్వడం లేదు. ఆల్రెడీ ఇండ్ల స్థలాలు ఉన్నటువంటి వాళ్లకు 5 లక్షలు 6 లక్షలు ఇస్తామన్నటువంటిది హామీ అమలు జరగడం లేదు. అంతకు ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే మొత్తం తెలంగాణలో ఉండేటటువంటి పేదలకంతా కూడా గుడిసెలు కాదు, ఒక్క రూమ్ ఉన్నటువంటివి కాదు, అందరికి కూడా డబుల్ బెడ్రూములు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలైనా అది అమలు జరపడం లేదు. బీఆర్ఎస్ అమలు జరపలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే, రేవంత్ రెడ్డి హామీ ఇస్తే అమలు చేస్తాడు కదా అని చెప్పి ఓట్లేసి అధికారం ఇవ్వడం జరిగింది. అధికారం ఇచ్చిన 2.5 సంవత్సరాల తర్వాత కూడా పేదలకు ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు అమలు జరగడం లేదని ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎన్నికల్లో హామీ ఇస్తేనే కదా ఓట్లేసింది, మీకు ఓట్లేసినందుకే కదా, ఈ ప్రజలంతా ఓట్లేసినందుకే కదా అని అధికారం వచ్చింది, నీకు ముఖ్యమంత్రి పీఠం దక్కింది. మరి ఎందుకు అమలు జరగడం లేదు, ఎందుకు ఇవ్వడం లేదు? ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ పేరుతో సర్వే చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఇండ్లు లేనటువంటి పేదలు 30 లక్షల కుటుంబాలు ఉన్నవని చెప్పి మీరే ప్రకటించారు కదా. 30 లక్షల కుటుంబాలకి ఇండ్లు లేవు కదా ఈ రాష్ట్రంలో. మరి ఎందుకు వాటిని నిర్మాణం చేయరు? 18 లక్షల కుటుంబాలకు పైగా ఇళ్ల స్థలం ఉంది. మీరు 5 లక్షలు ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తే ఇల్లు కట్టుకుంటామంటే ఎందుకు ఇవ్వడం లేదు వాళ్ళకు డబ్బులు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కూడా లేకుండా, ఇంటి స్థలం కూడా లేకుండా ఉండేటటువంటి వాళ్ళు 12 లక్షల కుటుంబాలు ఉన్నాయని మీ సర్వేనే చెప్పింది కదా. మరి 11 లక్షల మందికి ఇల్లు లేకుండా, ఇంటి స్థలం కూడా లేకుండా ఎట్లా బ్రతకాలా, ఎలా జీవించాలా? ఇప్పటికే మొత్తం హైదరాబాద్ లో చూసుకుంటే లేదా పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే 60% పేద కుటుంబాలంతా కూడా ఇండ్లలో కిరాయి ఇళ్లలో ఉంటున్నారు. ఒక్క గదిలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు 24 లక్షల పైగా కుటుంబాలు ఉంటున్నారు. మీకేమో ఒక్కొక్కడికి 200 కోట్లు 500 కోట్లతో ఇళ్లలో ఉంటారు. మాకు మాత్రం ఇంటి స్థలం కూడా ఉండకూడదా, గుడిసె కూడా ఉండకూడదా, ఒక్క ఇల్లు కూడా ఉండకూడదా, డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వరా? అయినా మీకు అధికారం ఇవ్వాలా? అయినా మీరు ముఖ్యమంత్రిగా ఉంటారా? ఎవడబ్బై జాగిరని చెప్పి మీరు అనుభవిస్తారు ఈ అధికారాన్ని. ఈ భూమి మీదనే పుట్టాం కదా మనమంతా కూడా. ఈ భూమి మీద పుట్టినటువంటి వాడికి ఇంత ఇంటి స్థలం ఉండకూడదా? మనకొక ఇల్లు ఉండకూడదా? మనకు కూడా భార్య పిల్లలు కుటుంబం ఉంటారు కదా, వాళ్ళు నివాసం ఉండడానికి ఇల్లు ఉండకూడదా? గుడిసెల్లో నివాసం ఉంటే గుడిసెలు కూడా కూల్చేస్తారా? సింగపూర్ లో కూల్చేశారు, గోపాలపురంలో చేశారు, ఖమ్మం జిల్లాలో కూల్చేశారు, ఇతర ప్రాంతాల్లో గుడిసెలు కూల్చేస్తున్నారు. గుడిసెలు ఎందుకు కూల్చేస్తున్నారు? ఏమైనా ఆక్రమించి ఏమైనా వ్యాపారాలు చేస్తున్నారా ఈ పేదలంతా కూడా? మేము మనుషులం కదా, మాకు కూడా కుటుంబం ఉంది కదా, పిల్లలు భార్య పిల్లలు ఉన్నారు, ఇంట్లో స్థలం కొనుగోలు చేసే శక్తి లేదు మాకు. మీరిచ్చేటటువంటి వేతనాలు నెలకు 10,000 కూడా రావడం లేదు. బ్రతకడమే కష్టంగా ఉంది, తిండి తినడమే కష్టంగా ఉంది, పిల్లల్ని చదివించడం కష్టంగా ఉంది, ఏమైనా అనారోగ్యం అయితే వైద్యం అందించడం కష్టంగా ఉంది. ధరలు విపరీతంగా పెరిగినాయి, కానీ మన కూలీ వేతనాలు పెరగడం లేదు కదా. ఆ రకమైనటువంటి వచ్చిన ఆదాయంతో ఎక్కడ ఇంటి స్థలం కొనాలి, మనం ఎక్కడ సొంతగా ఇల్లు కట్టుకోవాలా? ఏ రకంగా మనకు సాధ్యం అవుతుంది? ఆ రకంగా సాధ్యం కాకనే కదా ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉంటే అక్కడ ఎర్ర జెండా ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకొని ఈ పేదలంతా కూడా నివాసం ఉంటున్నారు. ఆ గుడిసెలే కూల్చేస్తారా? ఆ పేదల్ని రోడ్ల పాలు చేస్తారా? వాళ్ళు ఉండడానికి నీడ లేకుండా చేస్తారా? వాళ్ళు అనుకుంటున్నారు ఈ పేద ప్రజలు కదా, వీళ్ళంతా కూడా ఎన్నికలప్పుడు వస్తే మాయ మాటలు చెప్పి వాగ్దానాలు ఇస్తే, డబ్బులు పంపిణీ చేస్తే, మద్యం పంపిణీ చేస్తే, బిర్యానీ ఇస్తే ఓట్లేసేటటువంటి ఈ పేదవాళ్ళ గురించి మనం భయపడేదేంటి? ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ అదే చేస్తాం కదా. అందుకే ఈ విలువైనటువంటి భూములంతా కూడా వీళ్ళు ఆక్రమించుకుంటుంటే బుల్డోజర్లను పెట్టి కూల్చేస్తాం. ఆ రకంగా కూల్చేస్తే వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు, ధర్నా చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారని చెప్పి ఈ ప్రభుత్వాలు అనుకుంటున్నాయి.
ఈ పేదవాళ్ళంతా సంఘటితమైతే వాళ్ళ గుడిసెలు కూల్చేస్తే ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. వాళ్ళంటున్నారు వీళ్ళంతా కూడా భయపడిపోతారు అని చెప్పి అంటున్నారు. వాళ్ళందరూ కూడా భయపడి ఇళ్లలో ఉంటారు, ఎర్రజెండా వాళ్ళు మాత్రమే నిలబడి పోరాడుతుంటారు. 4 రోజులు అయిన తర్వాత వెనకడి వేస్తారు, పోలీసులు చూస్తే భయపడతారు అంటున్నారు. వీళ్ళు గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళు గుడిసెలు వేస్తే సహిస్తారా మీరంతా కూడా? పోలీసులు వస్తే భయపడతారా మీరంతా? కేసులు పెడితే భయపడతారా మీరంతా? జైళ్లు పెడితే భయపడతారా మీరంతా? బుల్డోజర్లు పెడితే బుల్డోజర్లు కూడా ఎర్ర జెండా అండగా ఎదురు నిలబడి పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. మీరంతా పోరాటానికి సిద్ధమేనా? గట్టిగా నిలబడి పోరాడతారా? గుడిసెలు కూల్చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమేనా? ఎలాంటి దానికైనా మీరు సంసిద్ధం అవుతారా? అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇళ్ల స్థలాలు లేక, ఇల్లు లేక, భూమి లేక, ఉపాధి లేక, కూలీ లేక, ఉద్యోగం లేక, ఉపాధి అవకాశాలు లేక, పౌష్టికాహారం లేక, రక్తహీనతతోన బలహీనమైనటువంటి మనుషులుగా మనం బ్రతుకుతున్నాం. మనం ఎందుకు బ్రతకాలట్లా? ఎందుకు మనం పేదవాళ్ళుగా ఉండాలా? ఎందుకు మనం కూలీలుగా ఉండాలా? ఎందుకు మనం మాత్రమే కష్టం చేసే వాళ్ళగా ఉండాలా? ఎందుకు మనం మాత్రమే ఇల్లు లేనటువంటి వాళ్ళగా ఉండాలా? ఎంతకాలం వీళ్ళంతా కూడా మనల్ని కూడా పాలించుకుంటా, దోపిడీ చేసుకుంటా ఈ సంపద అంతా కూడా అనుభవిస్తారు? ఎవడబ్బా జాయిరని వీరంతా కూడా అనుభవిస్తారు. మోడీ కూడా చెప్పాడు, కేంద్రంలో అనుకున్నటువంటి మోడీ చెప్పాడు, ఈ దేశంలో గుడిసె లేనటువంటి వాళ్ళని గుడిసెలే లేకుండా చేస్తాం, అందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పి అన్నాడు. మీ జిల్లాలో ఒక్క ఇల్లన్న కట్టాడా? ఈ కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ ఒక్క ఇల్లన్న కట్టాడా? ఇల్లు కట్టకుండానే మాయ మాటలు చెప్పి ఓట్లేసుకొని అధికారులకు వచ్చి ఇప్పుడు ఆయన దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి పేదవాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు మాత్రం అమలు చేయడం లేదు. మహిళలకు 2500 ఇస్తామన్నది అమలు చేయడం లేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నది అమలు చేయడం లేదు. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నది అమలు జరగడం లేదు. పెన్షన్లు ఇస్తామన్నటువంటిది ఇవ్వడం లేదు. ఇందిరా మీటర్లు ఇస్తామన్నది ఇవ్వడం లేదు. ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదు. నిరుద్యోగుల మీద కూడా ఆందోళన చేస్తుంటే కేసులు పెడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. ఇలాంటి పద్ధతుల్లో ప్రభుత్వం ఉంది కదా, పోలీసులు ఉన్నారు కదా, అధికార యంత్రాంగం ఉంది కదా, ఏమైనా చేస్తామని చెప్పి అనుకుంటే ఈ ప్రజానీకం చూస్తూ ఊకుండే సమస్య లేదు. తిరగబడి పోరాడుతుంది. ఆ పోరాటానికి సన్నద్ధం కావాలని వామపక్ష పార్టీలంతా కూడా సన్నద్ధమయ్యాయి. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాం. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వానికి మద్దతు కూడా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. కానీ 2.5 సంవత్సరాలు అయినా సరే పేదవాడికి ఇచ్చినటువంటి వాగ్దానాలు మాత్రం అమలు జరగడం లేదు. పేదవాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు జరగాల. ప్రతి ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళకి 120 గజాల స్థలం ఇవ్వాలా? గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలి. ఇండ్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపట్టాలి. ఓడు భూమి సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా హక్కు పత్రాలు ఇవ్వాలని ఈ ఉద్యమాన్ని ప్రారంభించాం. 2.5 సంవత్సరాలు వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత ప్రారంభించాం. ముఖ్యమంత్రి నేను పరిష్కారం చేస్తానని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత కూడా చేయనందుకు పరిష్కారం చేశాం. ఇక ఎర్ర జెండాలు ఉద్యమానికి సన్నద్ధం కావడానికి ఇక్కడ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇక ఎర్ర జెండా పోరాటాలు ఈ రాష్ట్రంలో చూడబోతున్నారు మీరంతా కూడా. గతంలో విద్యుత్ ఉద్యమాన్ని మరిపించేటటువంటి పద్ధతిలో ఈ పోరాటాలు ముందుకు సాగబోతున్నాయి. ఎంతకైనా తెగించి పోరాడడానికి కమ్యూనిస్టు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? సిద్ధంగా ఉంటే అందరి చేతులు ఎత్తి ఒక్కసారి తెలియజేయండి. మనమంతా కూడా సంఘటితంగా ఉండకపోతే, ఐక్యంగా ఉండకపోతే, పోరాడకపోతే, మన హక్కుల కోసం గట్టిగా నిలబడి పోరాడకపోతే ఎన్నిసార్లు అయినా మోసం చేస్తారు మనల్ని వీళ్ళంతా కూడా. ఇంతవరకు అదే జరుగుతుంది కదా, సంవత్సరాల తరబడి ఇదే జరుగుతుంది కదా. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా ఇల్లు గుడిసె కూడా లేదు కదా మనకు. గుడిసె కూడా లేకుండా బతుకుతున్నాం అంటేనే ఎంత దీనమైనటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నాం మనం. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది అంటున్నారు. మరి గుడిసె ఎక్కడుంది? ఇల్లు ఎక్కడుంది? ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవనం ఉంటున్నాం? 4 లక్షల కుటుంబాలంతా కూడా మూసీ నది పక్కన, మురిగి కాలువల పక్కన ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉంటే అక్కడ నివాసం ఉంటుంటే ఆ ప్రాంతాల్లో కూడా ఉండని వారా వీళ్ళనంతా కూడా? ఆ భూములు కూడా కూల్చేస్తారా? ఆ గుడిసెలు కూడా కూల్చేస్తారా?
అలాంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి, గత ప్రభుత్వాలు కూడా ఈ రకమైనటువంటి పద్ధతిని అనుసరించాయి కాబట్టి మొత్తం కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర నుంచి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఎక్కడెక్కడ గుడిసెలు వేస్తే ఆ గుడిసెలు వేసినటువంటి వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వకుండా పోలీసులను పెట్టి కూల్చేస్తామంటే ఎర్ర జెండా అక్కడ నిలబడి పోరాడుతుంది. ప్రజల తరఫున ఈ ప్రభుత్వం సమస్య పరిష్కరించేంత వరకు ఈ పోరాటం కొనసాగబోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనమందరం కూడా సమస్య వచ్చినప్పుడు ఇల్లు కోసమో, భూమి కోసమో, లేదా హక్కుల కోసమో, కూలి కోసమో, వేతనం కోసమో ఎర్ర జెండా పట్టుకొని పోరాడుతున్నాం, కొన్ని హక్కులు సాధిస్తున్నాం. కానీ ఎన్నికలు వచ్చేటాటికి, ఎన్నికలు వచ్చినప్పుడు మాయ మాటలు చెప్పేటటువంటి బూజా పార్టీలకే ఓట్లు వేస్తున్నారు. మీరు ఓట్లు వేసి అధికారం వాళ్ళకి ఇస్తున్నారు. మనకి ఇల్లు ఇవ్వనటువంటి వాళ్ళకు ఓట్లు వేస్తున్నారు. మన గుడిసెలు గుల్చేసే వాళ్ళకు ఓట్లేస్తున్నారు. మన పిల్లలకు ఉద్యోగం ఇవ్వనటువంటి వాళ్ళకు ఓట్లేస్తున్నారు. మన భూములు రాకుంటున్నటువంటి వాళ్ళకు ఓట్లేస్తున్నారు. మనకు పెన్షన్లు పెరుగుతున్నటువంటి వాళ్ళకు ఓట్లేస్తున్నారు. మనకి ఏ సమస్య పరిష్కరించినటువంటి వాళ్ళకు ఓట్లేసి అధికారం ఇచ్చి ఆ తర్వాత మాకు ఇల్లు ఇవ్వమని, భూమి ఇవ్వమని, రేషన్ కార్డు ఇవ్వమని, పెన్షన్లు పెంచమని అడుక్కు తినేటటువంటి వాళ్ళగా మారుతున్నాం మనం. ఓట్లు మనవే కదా, సీట్లు వాళ్ళ ఎట్లా అవుతున్నాయి? 100కి 80-90% మంది పేదలు కష్టజీవులే కదా, శ్రమజీవులే కదా, రైతులు, కూలీలు, కార్మికులు అనగానటువంటి తరగతులే కదా, దళిత, గిరిజన, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళలు, అన్ని కులాల్లో పేదలే కదా. మరి మన ఓట్లు వాళ్ళకంతా కూడా అధికారం ఇచ్చి ఎవరైతే భూస్వాములుగా, ధనిక వర్గాలుగా, దోపిడి వర్గాలుగా, కాంట్రాక్టర్లుగా, రియల్ ఎస్టేట్ దారుగా ప్రజలు మోసం చేసేటటువంటి వాళ్ళకి ఓట్లేసి అధికారం ఇచ్చి మన హక్కును సాధించమంటే సాధ్యమవుతుందా? భూములు గుంజుకునే వాడికి ఓట్లేసి భూమి పంచమంటే పంచుతారా? గుడిసెలు గుంచేటటువంటి వాళ్ళకు ఓట్లేసి గుడిసెలు ఇల్లు ఇవ్వ, పట్టాలు ఇవ్వమంటే ఇవ్వరు కదా. అందుకే ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ శ్రామిక వర్గాలంతా సంఘటితం అవుతాయి, ఎర్ర జెండాల నాయకత్వాన్ని మనం అంతా సంఘటితం అవుతాయి. ఈ శ్రామిక వర్గాలంతా సంఘటితమై మన ఓట్లు మనమే వేసుకుంటే, మనమందరం కలిసి ఐక్యంగా ఉండగలిగితే, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ పేద ప్రజానీకం అంతా కలిసి ఎర్ర జెండాల నాయకత్వం నిలబడితే, సంఘటితం అవుతే ఆ ప్రభుత్వమే మన కాళ్ళ దగ్గరికి వస్తుంది కదా. ఆ ముఖ్యమంత్రి పీఠమే మన కాళ్ళ దగ్గర ఉంటది కదా, పేదవాడి దగ్గర. అప్పుడు ఇల్లు ఎందుకు రావు, భూమి ఎందుకు రాదు, రేషన్ కార్డు ఎందుకు రాదు, పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారు? వస్తే వాళ్ళని తీసి ఉద్యోగాల నుంచి తొలగిస్తుంది ఎర్ర జెండా పార్టీ. పేదవాడికి వ్యతిరేకంగా ఉంటే అలాంటి వాళ్ళని సహించేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకే రాజకీయాలు కూడా ఆలోచించాలి. మనం హక్కుల కోసం పోరాడదాం, ఇండ్ల కోసం పోరాడదాం, బౌడు భూమి హక్కుల పత్రాల కోసం పోరాడదాం. పోరాడిన దగ్గర విజయం సాధించబడుతుంది. పెద్దపల్లి జిల్లాలో ప్రజలు పోరాడి 300 కుటుంబాలకు పట్టాలు సాధించుకున్నారు. ఎర్రజెండా నాయకత్వాన్ని ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో కూడా పోరాడి హక్కు పట్టాలు సాధించుకున్నటువంటి ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం కలిసి ఉండకపోతే, ఐక్యంగా ఉండకపోతే, పోరాడకపోతే ఇవన్నీ సమస్యలు పరిష్కారం కావు. అదే సందర్భంలో రాజకీయాలు కూడా మీరందరూ ఆలోచించాలని, పేద ప్రజల తప్పున పేద ప్రజల కోసం మాత్రమే పుట్టినటువంటిది ఈ ఎర్ర జెండా. పేదవాడి విముక్తి కోసమే పోరాడుతున్నటువంటిది ఈ జెండా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎంతమందిని కేసులు పెట్టినా, జైళ్లలో పెట్టినా, హత్యలు చేసినా, రక్త తర్పణ చేసుకుంటా ఈ ఎర్ర జెండా పేదవాడి కోసమే నిలబడుతుంది, పోరాడుతుంది, భవిష్యత్తులో కూడా పోరాడుతుంది. హక్కును సాధించేంత వరకు, శ్రామిక వర్గాల రాజ్యాన్ని స్థాపించేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎవడు అడ్డం వచ్చినా సరే ఆగదు. అలాంటి పోరాటాలకు మనం సన్నద్ధం కావాలా, అలాంటి రాజకీయాలకు మనం బలపరిచేటట్టు ఉండాలా. హక్కుల కోసం పోరాడుతుంది అలాంటి రాజ్యాన్ని సాధించడం కోసం కూడా మనం ఐక్యంగా ఉద్యమించాలని చెప్పి కోరుతూ, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇండ్ల స్థలాల సమస్య పరిష్కరించడం కోసం వెంటనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ సమస్య పరిష్కరించేందుకోసం చర్యలు తీసుకోవాలా. అట్లా జరగకపోతే వామపక్షాలంతా కూడా మళ్ళీ కూర్చుంటాయి, మళ్ళీ కార్యాచరణ ఇస్తుంది, మళ్ళీ ఆందోళన పోరాటాలకి పిలుపుస్తుంది. అలాంటి ఆందోళన పోరాటాలకంతా కూడా మీరు ఎర్ర జెండా నాయకత్వాన్ని పోరాడితేనే కానీ ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అలాంటి పోరాటాలకంతా మీరు సన్నద్ధం కావాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.